నమస్తే. మే 13 అందరూ ఓటేయబోతున్నారు ఎంపీ ఎలక్షన్స్ కోసం, దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం. ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్నది ఒక చర్చ అయితే దేశంలో. తెలంగాణలో 17 స్థానాల్లో ఎవరు మెజారిటీ సీట్లు సాధించబోతున్నారు? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ చాలా క్లియర్గా ఉన్నది. ఈ పోటీలో గెలుపు ఎవరిది? మనం దీని మీద డిస్కషన్స్ పెడుతున్నాం. అన్ని పార్టీల అభ్యర్థులని ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ప్రస్తుతం నా ముందు ఇవాళ బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, భువనగిరి భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గ అభ్యర్థి. సార్ నమస్తే. నమస్తే రఘు. సో మీకు టికెట్ రాకముందు, అనౌన్స్ కాకముందు మనం ఇంటర్వ్యూ చేసాం హాస్పిటల్లో. సో దెన్ మళ్ళీ ఇప్పుడు మీకు టికెట్ అనౌన్స్ అయింది, మీ ప్రత్యర్థి టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. మీ ప్రత్యర్థుల ఓకే. సో మీరు అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా, లేకపోతే అంటే అట్లే కాన్స్టెంట్గా మీ ప్రభావం ఉన్నదా, లేదు కొంత పెరిగింది తగ్గింది, ఏమన్నా ఇంపాక్ట్ ఏమన్నా కనబడుతుందా? క్యాండిడేచర్ ప్రకటించిన తర్వాత, అది కూడా మొదటి విడతలో ప్రకటించిన తర్వాత ఒక ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక వాల్కనో లాగా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏమని? ఒకటి ఏంటంటే ఢిల్లీలో అయితే మోడీ గారు ఉండాలి, డాట్ సాప్ గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాడు. ఇప్పుడు నేను చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఈరోజు అమలు అవుతున్నాయి, దాని ఫలితాలు పొందుతున్నారు. ప్లస్ గుడ్ మ్యాన్, నాన్ కరప్ట్. సో డాట్ సాప్ అయితేనే పార్లమెంట్ కరెక్ట్ ఓకే అనేది ఒక చర్చ జరిగింది. తర్వాత ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. ఎందుకు మీకు పోటీ కాదనుకుంటున్నారా వాళ్ళు? వాళ్ళైతే పోటీ కాదు, సరే పార్టీ పరంగా కొంత వాళ్ళకు ఉండొచ్చు. పార్టీ పరంగా కూడా టీఆర్ఎస్ అయితే సరే, దానికి సంబంధించింది ఇప్పుడు ఢిల్లీలో చేసేది ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా లేదు, దాన్ని వేయటం వల్ల లాభం లేదని సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, కార్యకర్తలు, ఓటర్లు, ఈవెన్ కేసీఆర్ అభిమానులు కూడా డాట్ సాప్కి వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఢిల్లీ మనకి ఇంత అభివృద్ధి చేశాడు, 9,000 ఎయిమ్స్ ప్రత్యేకించి వాళ్ళు ఫలితాలు పొందుతున్నారు. 2,000, 3,000 మంది బస్సులు కట్టుకొని పోతున్నారు. ఓకే. తండోపతండాలుగా పోతున్నారు. వాళ్ళు చూస్తున్నారు కదా, అది డాట్ సాప్ ఇంత కష్టపడి తెచ్చండి కదా, మనం గెలిపించాలనేది ఒక ఫీలింగ్ అయితే ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ అక్రాస్ ద పార్టీలని ఒక విధంగా అందరూ ఏంటంటే డాట్ సాప్ ఆల్ పార్టీ క్యాండిడేట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో అందరికీ అన్ని పార్టీల మంచి అభ్యర్థిగా మీరు పేరు సంపాదించుకున్నారా? అది న్యాచురల్గా. ఓకే. సో ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పుడు నేను ఎవరిని కూడా పార్టీ పరంగా చూడలే, నాకు చేయగలిగే కెపాసిటీ ఉండి హెల్ప్ చేయగలిగితే ఎవరు వచ్చినా కానీ హెల్ప్ చేశాను. సడన్గా చాలామంది వేరే పార్టీలని నాకు తెలియదు, ఇప్పుడు క్యాన్వాసింగ్ పోతే సార్ మేము అంతర్గతంగా చేస్తాం సార్ అంటే, నువ్వు అన్ని పనులు నాతో ఇన్ని చేయించుకున్నావు కదా రవయ్య అంటే, ఏ పార్టీ అంటే సార్ నా సిపిఎం సార్, నాది కాంగ్రెస్ సార్, ఖచ్చితంగా మీకే చేస్తాం. సో మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మీకు ఓటేస్తాం అంటున్నారా? ఓటర్స్ అయితే 100% మోడీకే. ఈవెన్ నాయకులు నా విషయంలో ఓటర్లు అయితే మోడీ గారికి కమలం గుర్తుకేయాలి, మోడీ గారు ఉండాలి అనేది ఫిక్స్డ్. నాయకులు ఉంటారు కదా, పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వాళ్ళలో కూడా ఏంటంటే డాట్ సాప్ అయితే మా ఇంటి మనిషిలాగా ఉంటాడు. రేపు బీజేపీ అయినా కూడా మాకేమైనా అవసరాలు ఉంటే, నియోజకవర్గ అభివృద్ధి, మా గ్రామ అభివృద్ధి అయినా కూడా డాట్ సాప్ పోతే నువ్వు అన్నాడు అనే ఫీలింగ్ ఉన్నది. సో ఇద్దరు క్యాండిడేట్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకరు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్. ఈ ఇద్దరు క్యాండిడేట్స్ మీకు ఎంతవరకు పోటీ అని మీరు అనుకుంటున్నారు? ఆ ఇద్దరిలో ఎవరు మీతో పోటీ పడబోతున్నారు? నిజంగా చెప్పాలంటే క్యాండిడేట్స్ పరంగా పెద్దగా నేను చర్చించాల్సిన అవసరం లేదు. ఓకే. బికాస్ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయితే లేరు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అసలు వారు ఎవరో తెలియదని సొంత ఊర్లో అంటున్నారు. ఓకే. సొంత బంధువులే అంటున్నారు. వారి సొంత బంధుగణం కూడా ఫోన్ చేసి డాట్ సాబ్ మీకు ఆయనకు కంపారిజన్ లేదు, మీరు మంచి డెవలప్మెంట్ ఉండేటోళ్ళు అని అంటున్నారు. ప్లస్ మోడీ గారి అభిమానం ఉంది. ఇక క్యామా మల్లేష్ గారు మా మిత్రుడే, ఇక సరే ఆయన గతి తప్పిండు. జనరల్లీ నేనంటే ఏ క్యాండిడేట్ గురించి నెగిటివ్గా ఇంతవరకు మాట్లాడలే, చాలా క్లోజ్గా ఉండేది క్యామా మల్లేష్. నేను తీసుకోనన్నా, నేను అడిగినరు, నేను చెయ్యను, నీ మీద ఎట్లా చేస్తాను, కేవలం కేసీఆర్
వాళ్ళు బీసీ ఓట్లను చీల్చడానికే నన్ను అడుగుతున్నారు, నేను గెలిచేది లేదు ఎట్లాగో. బిఫోర్ మాట్లాడారా ఇవన్నీ? 1 day బిఫోర్ కూడా. 1 day బిఫోర్ అంటే టికెట్ వచ్చే ముందు అనౌన్స్ అయ్యారు. వీళ్ళు కేవలం నేను కొట్లాడినా మన డాట్ సాప్ని ఓడించడానికి నన్ను పెడతారా, నాకు ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పుడు ఇవ్వలే, 5 ఏళ్ల నుంచి పార్టీలు ఉన్నా ఏ పదవి ఇవ్వలేదు, పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వలేదు అని నాతో వాపోయేది, నేను కూడా చెప్పేది. సరే రాజకీయాల్లో నువ్వు చాలా రోజులు నిలుతున్నావు కానీ టైం ఒకసారి వస్తుంది. నేను కేటీఆర్ తోటి గట్టిగా అడిగినా, మా బీసీని ఓడించడానికే నన్ను పెడదామనుకుంటున్నారా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీల్చడానికే మీరు నన్ను పెడుతున్నారు మరి ఇక్కడ వాళ్ళు అనుకున్న ప్లాన్ అని చెప్పిండు. మరి సడన్ గా ఉంటది కదా రాజకీయాల్లో, ఓసారి టెంప్ట్ అయిపోతారు. కేసీఆర్ గారు అయితే వాలి లాంటి వాడు, ఆయన ఏమి మాయ చూపెట్టాడు. ఎందుకంటే ఉద్యమ సమయంలో మన చంద్రశేఖర్ గారిని సీఎం చేసిండు, రవీంద్రనాథ్ సీఎం చేసిండు, మన ఎవరు విజయరామారావు సీఎం చేసిండు, మన ఉంటాడుగా చారిసాప్ చారిసాప్ని సీఎం డిప్యూటీ సీఎం చేసిండు. ఆ రోజు అడిగిండు, వాళ్ళు చెప్తుంటే నవ్వొస్తుంటాడు, ఆయన చెప్పుడు వీళ్ళు దమ్ముడు. సో చివరిగా అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? బీసీలో ఓట్లు చీలే అవకాశం లేదా? ఎందుకంటే మీరు బీసీనే, క్యామ మల్లేష్ కూడా బీసీనే. లేదు, రెడ్డి ఓట్లు కూడా చీలే అవకాశం లేదు. ఎందుకంటే ఈసారి సర్వజన సుఖనో భవంతు అన్నట్లు సకల జనులు మోడీ గారు కావాలి, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా ఉండాలని కోరుకుంటున్నారని ప్రజాస్పందన బట్టి తెలుస్తుంది. అంత ఈజీనా? భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి కదా. అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనిషి అని అంటున్నారు. ఇంకో వైపున రాజగోపాల్ రెడ్డి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, గెలిపిస్తామని మొన్న రివ్యూ సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి ఏకంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో వీళ్ళంతా ఒక కలయికలాగా కనబడుతున్నట్టు మీకు అనిపిస్తుంది? దురదృష్టం ఏంటంటే రఘు, ఈరోజు ఉమ్మడి జిల్లాలో మందరి దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కేవలం బూర నరసయ్య గారిని ఓడించాలనే ఒక దృక్పథంతో సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయికి దిగజారటం అనేది, మొన్నటిదాకా ముఖ్యమంత్రిని నానా బూతులు తిట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదో ఆఫర్ బెయిట్ ఇవ్వగానే మొన్నటిదాకా పోయి ఈరోజు రావటం ఒక విధంగా ఆశ్చర్యం వేస్తుంది. సెకండ్ తిట్టుకోకుండా పొట్టోడు వాడికి ఏం తెలుసు, తెలుసు కదా నాకంటే, చాలా మామూలుగా విమర్శించుకోవటం వేరు. అలాంటి దృక్పథం వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటూ నన్ను పర్సనల్గా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని ఇప్పుడు విమర్శించిన పాలసీ ప్రకారం నేను పర్సనల్గా కొద్దిగా పదజాలం కూడా నేను ఇంతవరకు నా నోరు ఇప్పలేదు, మా కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి వచ్చేటప్పుడు సపోజ్ నువ్వు పలానా కాంగ్రెస్ అభ్యర్థివి, కాంగ్రెస్ ఎమ్మెల్యేవి, నీ ఇష్టం. కానీ నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు. నేను ఒక రిపోర్ట్ కార్డు పెట్టాను, నా ప్రోగ్రెస్ కార్డు. మీకు దమ్ము ధైర్యం ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉందా? ఒక పాంప్లెట్ కానీ నేను ఎంపీ చేశాను, ఎమ్మెల్సీ చేశాను, ఎమ్మెల్యే చేశాను, ఇంకోసారి ఎమ్మెల్యే చేశాను, నువ్వు పాంప్లెట్ ముద్రించి చెప్పగలవా? లేదు కదా. బూరు వీక్తం అంటున్నారట కదా. అదే బూరు వీక్తాడు, ఏ బూరు వీక్తాడో చూడాలి. నా తల మీద అయితే కొంచెం తక్కువదే అవుతుంది. మరి ఎందుకు అంటే ఆయన చామలని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? సరే, ఇవన్నీ ఈక్వేషన్స్ మీరు ఎంతమంది అన్నారు కదా, తిట్టుకున్నారు వెళ్ళి కలిసిరంటే అది పార్టీ కదా, పార్టీ వాళ్ళ దానికి అభ్యంతరం వ్యక్తపరచలే. మొత్తం 17 పార్లమెంట్ సీట్లో అందరికీ బూరని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక విధంగా నాకు సంతోషమే, నేను కొంత ఇంపార్టెంట్ అయిపోయినా. మీరు అట్లెందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చామల రేవంత్ మనిషి, రాజగోపాల్ రెడ్డి బయటికి అట్లా మాట్లాడుతున్నాడేమో కానీ నా నియోజకవర్గంలో మా నల్గొండ జిల్లాలో ఎక్కడో రేవంత్ రెడ్డి పెత్తనం ఇక్కడేంది అని ఓడగొట్టే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చేమో కదా. ఒక విధంగా ఒక చర్చ అవుతున్నది. రేవంత్ రెడ్డి చాలా తెలివైనవాడు,
మా రాజగోపాల్ రెడ్డి ఆవేశం ఎక్కువ, మొదలు మాట్లాడతారు, తర్వాత ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక విధంగా నాకు అనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి తన కింద తానే బాంబు పెట్టుకుంటుండు. రాజగోపాల్ రెడ్డి అంతే కదా, ఇంకో పవర్ సెంటర్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఊరుకోరు కదా, ఓకే, ఓడినా కూడా ఊరుకోరు కదా. అవును, మాజీ ఎంపీగా తిరుగుతాడుగా, గ్రూప్ కడతాడు కదా, ముఖ్యమంత్రి సన్నిహితుడిగా అభ్యర్థిగా నల్గొండలో తిరుగుతాడు. నల్గొండ జిల్లాలో అయితే ఆల్రెడీ జానారెడ్డి సాబ్ కొడుకుని రేవంత్ రెడ్డి రేవంత్ కోటానే కదా, బంధుత్వము ఏదో ఉన్నది, సన్నిహితం బంధుత్వం ఉంది, వాళ్ళకి సంబంధాలు కొంచెం దగ్గరగానే ఉంది. ఇక్కడ నిజంగా వాళ్ళ కింద వాళ్ళు బాంబు పెట్టుకొని ఇక రేవంత్ రెడ్డి వేసే గేమ్ లో వీళ్ళు పడుతున్నారు. మీరు ఎట్లున్నదంటే మీరు చెప్పేది జాగ్రత్త రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు నీకు పెట్టడానికి అని, అంతే కదా. నేను చెప్పడు కదా, మీరు కూడా చెప్తారు కదా. సో ఓవరాల్ గా ఈ బీసీ సామాజిక వర్గం ఈ ఓటు బ్యాంక్ని మీరు అంటే మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం, మీరు నా వీడియోలు చూస్తుంటారు. సో ఈ యాంగిల్ మేము ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. అంటే అంత చైతన్యం ఉన్నదా ఆ ప్రజల్లో, ఆ వర్గం? చాలా చైతన్యం ఉంది. అయితే ఒకటి ఏంటంటే నా విషయంలో ఐఎమ్ ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ క్యాస్ట్ క్యాండిడేట్. ఓకే, ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి ఏది కూడా ఒక కులానికి సంబంధించింది కాదు. ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ, నేషనల్ హైవేస్ కానీ, పాస్పోర్ట్ కేంద్ర కానీ, ఈ పారిశ్రామిక భవన్, ఈ దండుమల్కాపూర్ ఇది ఇండస్ట్రియల్ పార్క్ కానీ, అన్ని కులాలు అత్యధికంగా అగ్రకులాలు కూడా లాభపడ్డాయి. సెకండ్, ఈవెన్ పార్లమెంట్లో నేను అగ్రకుల పేదల గురించి మాట్లాడినా, ఇంతవరకు ఏ రెడ్డి ఎంపీ కూడా మాట్లాడలే. మీరు రికార్డు తీయండి. ఓకే, ఎందుకంటే పేదోళ్ళు బీసీలో ఖచ్చితంగా బీసీ హక్కుల కొరకు బూర్నర్సయ్య గౌడ్ తల వంచకుండా, మడపై తిప్పకుండా, ఎవరికి లొంగకుండా, ఏ పార్టీలో ఉందో అని మాట్లాడతా. అది టీఆర్ఎస్లో ఉందో మాట్లాడినా, రేపు బీజేపీలో కూడా మాట్లాడతా హక్కుల కొరకు, బట్ విత్ ఇన్ ద పార్టీ లైన్, విత్ ఇన్ ద పార్టీ లైన్. సాక్షాత్తు మా మోడీ గారే బీసీ, రేపు బీజేపీ పార్టీ పవర్లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మోడీ గారే ప్రకటించారు. ఇంతకంటే బీసీలకు కావాల్సింది ఏముంది? అదేవిధంగా ఇప్పుడు అగ్రకుల పేదలకు రిజర్వేషన్ కల్పించింది కేవలం మోడీ గారు కదా, ఆ కృతజ్ఞత ఉండాలి కదా. అందుకొరకు ఇంకోటి ఏంటంటే బీసీలో నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా ఆలోచించండి. ఈరోజు భువనగిరిలో 60% ఉన్నారు. 60%. వేరే దగ్గర అయితే తక్కువ ఉండొచ్చు, కానీ 50%, 48%. మునుగోడులో 67% ఉన్నారు తెలుసా? 67%. మీకు కావాలంటే ప్రతి విలేజ్ సెన్సస్ నేను ఇస్తా, తీపిచ్చాను. ఏ విలేజ్లో ఏ క్యాస్ట్ ఎన్ని ఓట్లు ఉందని తీపిచ్చాను. బట్ అది కాదు కదా. ఇప్పుడు మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, మనం బీసీలు మంచిగా కావాలి, ఓసీలు మంచిగా కావాలి, ఎస్సీలు మంచిగా కావాలి, ఎస్టీలు మంచిగా కావాలి. సమాన, నేను అనేది సామాజిక న్యాయం కంటే సమాన న్యాయం, అందరికీ సమానమైనటువంటి నాయకులు ఉన్న అవకాశాలు కానీ గౌరవం దక్కాలి, పదవులు దక్కాలి. అది బీజేపీతోనే సాధ్యం. అందుకొరకు ఆలోచించండి. మీరు బూర నర్సగౌడ్ గెలిస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది. అండ్ ఇంతవరకు మీరు చరిత్రలో 10 years చూడండి, నేను ఎప్పుడు ఎవరికన్నా లొంగానా? వాయిస్ ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఇచ్చాను. ఓకే, పార్టీల అంతర్గతంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సాబ్ నువ్వు వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతావు, నువ్వు మంచి డాక్టరు, ఇవన్నీ నీకెందుకు అన్నా కూడా మరి ఉన్నది పాలిటిక్స్కి ఎందుకు? నీ మంచి డాక్టర్ అయితే మంచి ఆపరేషన్ చేసుకుంటా కూర్చుంటా. అందుకొరకు నేను డెవలప్మెంట్ కాంప్రమైజ్ గాను, లక్ష్యంలో కాంప్రమైజ్ గాను, అట్టడుగు వర్గాల హక్కుల విషయంలో కూడా కాంప్రమైజ్. నా పాయింట్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, మొత్తం ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఒక్కటి కూడా వేరే ఏ పార్టీలో మీ పార్టీ అసలే లేదు. ఎట్లా ఈక్వేషన్ అంటే ఎమ్మెల్యేలు అంతా వాళ్ళకున్న డబ్బులు వాళ్ళ వ్యవస్థనంతా ఉపయోగిస్తారు కదా, గవర్నమెంట్ కూడా వాళ్ళది ఉన్నది కదా. ఒకటి చెప్పన్నా రఘు, ఓట్లు వేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్. మనకు December 3 రిజల్ట్ వచ్చింది, 4 థర్డ్కి వచ్చింది. అప్పటి వరకు కేసీఆర్ కింగ్ ఆఫ్ ద కింగ్స్ కదా, ఎంపరర్ ఆఫ్ ద తెలంగాణ కదా. వాట్ ఈస్ టుడే? అవును, ఏం లేదు, నథింగ్. సో దట్ ఈస్ ద రియాలిటీ. ఎవరైతే కొమ్ములు వచ్చినాయి,
మాకు పదవి రాగానే గెలవగానే వచ్చింది అనుకుంటే ఇదంతా తాత్కాలికం. ఇదంతా 5 years షోనే. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే అసెంబ్లీకి పార్లమెంటుకు ఎలాంటి కంపారిజన్ చేయకండి. మీరు దయచేసి ఎన్ని ఓట్లు వచ్చినా ఏమనేది పార్లమెంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు. అసెంబ్లీ ఓట్లప్పుడే పార్లమెంట్లో మోడీ గారికి వేస్తాం, అసెంబ్లీలో కేసీఆర్ గారు ఉండొద్దు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు కనిపించారు? కాంగ్రెస్. సో వేశారు. కానీ కొంత బలమైన నియోజకవర్గం కదా నల్గొండ, ఉమ్మడి నల్గొండ ఏరియాలో కాంగ్రెస్ కొంత బలమైన నియోజకవర్గాలు కదా ఇవన్నీ కూడా. అదే కదా, ఖమ్మం కానీ నల్గొండ కానీ ఈ జిల్లాలు. సో ఆ ఇంపాక్ట్ మీ మీద పడదా? ఖచ్చితంగా పడుతుంది. దాన్ని కష్టపడుతుంది అందుకొరకే కదా, ఈజీ సీట్ కాదు. ఇక్కడ ఏంటంటే మోడీ గారు ప్లస్ బోర్నర్సే గౌడ్ చేసినట్టు పనులు 3 కూడా నా నిలుస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే మీరు గమనించట్లేరు, ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వారి ఇంటికి వచ్చి చేసి రేపు నామినేషన్ కూడా ముఖ్యమంత్రి వస్తుంది. ఓ అవునా? 21st నాడు ఏదో విన్నాను. నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి నామినేషన్కు ముఖ్యమంత్రి వస్తుంది. అంటే దాన్ని బట్టి బూర్నర్సగౌ టార్గెట్ అనేది కదా. సరే 17 సీట్లలో 2 గెలుస్తారు, 3 గెలుస్తారు. టార్గెట్ ఎందుకు అవుతాడు? 17లో ఏ నియోజకవర్గంలో లేనిది బూర్నర్సగౌడ్ ఎందుకు? బూర్నర్సగౌడ్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. బూర్నర్సగౌడ్ వాయిస్లో కొంత క్లారిటీ ఉంటుంది. బూర్నర్సగౌడ్ చెప్తే 10 మంది ప్రజలు కూడా సొల్లు కబుర్లు చెప్పాడు కదా. నేను మాట్లాడినప్పుడు ఒక క్లారిటీతో మాట్లాడతా. నేను మొన్న అన్నాను, ముఖ్యమంత్రి గారే ఖాళీ కుండలు ఉన్నాయి అన్నాడు. మీకు లంక బిందరు కావాలంటే బీజేపీ ఎంపీని గెలిపించాలి. సింపుల్ డైలాగ్. అంటే ఇక్కడ బడ్జెట్ 0. మీకు తెలుసా, వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి 15,000 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు ఇవాటి వరకు జీతాలు రాలే, నిన్నటి వరకు. మీరు ఒకసారి వైద్య విధాన పరిషత్ కాంటాక్ట్స్ వెరిఫై చేసుకోండి. సమగ్ర శిక్షా అభియాన్ వారికి 3 నెలల వరకు మన వరకు రాలే, గోపాలమిత్రకు రాలే. ఈ అందుకల హడావుడిలో తెలియట్లే. రైతు బంధు ఓన్లీ 3-4 ఎకరాలకే వచ్చినాయి ఇప్పటి వరకు. సీజన్ అయిపోయింది. వడ్లకు 500 క్వింటాలకు 500 బోనస్ అన్నారు, ఇప్పటి వరకు కాంటా చేయలేదు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఎవడన్నా తక్కువ కొంటే తొక్కుతా అన్నాడు. అసలు తక్కువ కొనేది వాళ్ళెందుకు? నువ్వు ఎంఆర్పి రేటు, ఎంఎస్పి రేటుకు నువ్వే కొనాలి కదా. నువ్వు ఎంఎస్పి రేట్ నువ్వు కొంటే కాంటా నువ్వు పెట్టి ప్యాక్ సెంటర్స్, ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా మనం కాంటాలు పెట్టేసి 8,000 10,000 సెంటర్లు పెట్టి నువ్వు కొంటే ఈ దళాల్లో మిడిల్ మెన్ వచ్చి కొనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇంతవరకు ఒక్క బస్తా కాంటా లేదు, బస్తాలు లేవు. అకాల వర్షాలు వస్తున్నాయి, దేర్ ఇస్ నో టార్పులెన్స్. ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా అంచనా ఉందా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం? అంటే ఇక మా గెలుస్తామని ఉంది. మా వాళ్ళు చెప్పడం అయితే 8 లక్షలు 18 లక్షలు మినిమం ఒక 2 lakhs తో గెలుస్తామని ఉంది. 2 లక్షలతో గెలుస్తారన్న ధీమా ఉంది. సో కొంచెం అటు ఇటు అయినా ఎంతో కొంత మెజారిటీతో బయటపడతారు, గెలుస్తాం. సో హోప్తో ఉన్నారు మీరు? ఎస్, నమ్మకం. నా మీద నమ్మకం కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ప్రజల స్పందన. ఏ కాలనీ పోయినా ఎవరిని పోయినా ఈ మాట వినపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి రోజు ఆయన ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గెలవదు సార్ భువనగిరిలో అని అంటున్నారా? అంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కలుస్తున్నారు కదా, మరి మీరు తట్టుకోవాలి కదా. మరి మీరు వీళ్ళందరినీ తట్టుకోవాలి కదా. నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డాడిని, ప్రజలు నా వెంబడి ఉంటే నేను గెలుస్తా. వాళ్ళకున్నది అధికార బలం, ధనబలం, అంతే కదా. ఓకే, మనకున్నది ప్రజాబలం, సేవాబలం, మనం చేసినటువంటి పనుల బలం, మోడీ బలం, మా క్యాడర్ బలం. చూద్దాం ఏం జరుగుద్దో. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.